నమస్కారం, శివాభి న్యూస్ కి స్వాగతం. నా పేరు సురేష్ బాబు. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. మహానాడుకు తరలిరండి. కొడవలూరు మండలంలోని ఇఫ్కో కిసాన్ సజ్జ వేదికగా 3 రోజుల పాటు నిర్వహించిన మహానాడు కార్యక్రమానికి భూమి పూజ చేసిన మంత్రులు, ఇతర ప్రజా ప్రతినిధులు. అనంతరం మాట్లాడిన గూడూరు ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్. రోడ్డు ప్రమాదంలో గుర్తు తెలియని వ్యక్తి మృతి. మనుబోలు మండలం కొండూరు సత్తం పవర్ గ్రిడ్ సమీపంలోని జాతీయ రహదారిపై ఘటన. సంఘటనా స్థలిని పరిశీలించిన సిఐ వెంకట్రావు, ఎస్ఐ శివరాకేష్ సిబ్బంది. రబీ పంట అవసరాల కోసం నీటిని విడుదల చేశాం. రైతుల సంక్షేమే ధ్యేయంగా సీఎం చంద్రబాబు ఆదేశాల మేరకు కండలేరు డ్యాం నుండి నీటిని విడుదల చేసిన అనంతరం మాట్లాడిన వెంకటగిరి ఎమ్మెల్యే కురుగుండ్ల రామకృష్ణ. చెన్నకేశవుడికి వైభవంగా చక్ర స్నానం. గూడూరు పట్టణంలోని కర్నాలి వీధిలో కొలువైన శ్రీ చెన్నకేశవ స్వామి దేవాలయ పుష్కరంలో జరిగిన విశేష పూజల్లో పాల్గొని స్వామి వారిని దర్శించుకున్న భక్తులు. నెల్లూరు జిల్లాలో ఈ నెలలో జరగనున్న టీడీపీ మహానాడు చరిత్రలో నిలిచిపోయేలా ఘనంగా నిర్వహించనున్నామని గూడూరు ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ తెలిపారు. కొడవలూరు మండలంలోని ఇఫ్కో కిసాన్ సజ్జ వేదికలో నిర్వహించే మహానాడుకు భూమి పూజ ఘనంగా నిర్వహించారు. నెల్లూరు జిల్లా కోవూరు నియోజకవర్గం కొడలూరు మండలంలోని ఇఫ్కో కిసాన్ సజ్జ వేదికగా ఈ నెల 27వ తేదీ నుండి 3 రోజుల పాటు మహానాడు పండుగ వైభవంగా జరగనుంది. ఈ క్రమంలో భాగంగా బుధవారం వేదిక వద్ద మంత్రులు ఆనవ రామనారాయణ రెడ్డి, నారాయణ, ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్యేలు పాసం సునీల్ కుమార్, కురుగుండ్ల రామకృష్ణ, ఎమ్మెల్సీ బేద రవిచంద్ర తదితరులు భూమి పూజ నిర్వహించారు. భూమి పూజ అనంతరం గూడూరు ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ మాట్లాడుతూ టీడీపీ మహానాడుకు కోవూరు నియోజకవర్గం సరైన ప్రాంతమని, ఇది భవిష్యత్తులో చిరస్థాయిగా చెప్పుకునే విధంగా నిర్వహిస్తామని తెలిపారు. మహానాడును విజయవంతం చేసేందుకు నాయకులు, కార్యకర్తలు అందరూ కలిసికట్టుగా పనిచేయాలని ఆయన కోరారు. మా ఎమ్మెల్యేల అందరికన్నా అదృష్టవంతురాలు మా ప్రశాంతమ్మ గారు అని చెప్పి నేను తెలియజేస్తున్నా. ఎందుకంటే ఈ మహానాడు కోవూరులో జరగడం అనేది నిజంగా కరెక్ట్ ప్లేస్. ఎందుకంటే ఎవరైతే ఈ ప్రోగ్రామ్ని ఆర్గనైజ్ చేయగలుగుతారో ఆ నియోజకవర్గంలో పెట్టడం నిజంగా స్టేట్ పార్టీ వారికి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నా. అలాగే ఇప్పుడు మేము మా పెద్దలు చెప్పినట్టు, మా జిల్లా అధ్యక్షులు గారు చెప్పినట్టు, మా మంత్రులు చెప్పినట్టు మీరు ఏ బాధ్యత తప్పు చెప్తే ఆ బాధ్యత చేసేదానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి కూడా మీకు తెలియజేస్తూ, అలాగే ముఖ్యంగా ఈ యొక్క మహానాడు ప్రాధాన్యత ఏంటంటే మా యువ నాయకుడు రాబోయే రోజుల్లో ఈ రాష్ట్రాన్ని శాసించి ముందుకు నడిపేటువంటి మనగాడు మా లోకేష్ బాబు గారు వర్కింగ్ కమిటీ ప్రెసిడెంట్గా అయినటువంటి సందర్భంగా మొట్టమొదట మహానాడిని మా జిల్లాలో పెట్టడం నిజంగా మా అందరూ అదృష్టం. ఎందువల్లంటే వేదిక మీద చూడండి ఒకసారి, అంతా యోధులు, మహామహులు. వీళ్ళకి మించిన వాళ్ళు ఎక్కడ కూడా రాష్ట్రంలో ఇంత ఆర్గనైజింగ్ చేసే కెపాసిటీ ఎవరికి లేదు. ఈరోజు రాజధాని ఉందంటే మహానుభావుడు మా నారాయణ గారు. ఈరోజు దేవాలయాల్లో ఎప్పుడు లేని విధంగా డబ్బులు శాంక్షన్ అవుతున్నాయంటే మా ఆనం రామనాయుడు గారు. అలాగే మా ఎంపీ గారు ఎంతో పేదవాళ్ళకి ఈరోజు అన్నీ చేస్తున్నారంటే మా ఎంపీ గారు. అట్లాగే గతం నుంచి ఎన్నో మహానాళ్ళు సమర్థవంతంగా నిర్వహించినటువంటి మా అధ్యక్షుడు మా బేదా రవిచంద్ర గారు ఇక్కడ ఉన్నారని చెప్పి మేము తెలియజేస్తున్నాం. వీళ్ళందరి నాయకత్వంలో ఎక్కడ కూడా ఎప్పుడు కూడా ఇలాంటి మహానాడు చరిత్రలో కూడా రాబోయే రోజుల్లో కూడా జరగకుండా ఒక్క నెల్లూరు జిల్లాలో జరిగిన మహానాడిని చరిత్రలో చెప్పుకోవాలని చెప్పి కూడా మేము కోరుకుంటూ, దీనివల్ల ఖచ్చితంగా కోవూరు కాన్స్టిట్యున్సీకి ఒక మంచి పేరు మొత్తం దేశం మొత్తం మీద. ప్రస్తుతం డ్యాంలో 43 టీఎంసీల నీరు నిల్వ ఉండగా రబీ అవసరాల కోసం 13.78 టీఎంసీల నీటిని కేటాయించడం జరిగిందని వెంకటగిరి ఎమ్మెల్యే కురుగుండ్ల రామకృష్ణ తెలిపారు. రాపూర్ మండలం కండలేరు జలాశయం నుంచి ఆయన చేతుల మీదుగా నీటిని విడుదల చేశారు. రైతుల సంక్షేమమే ధ్యేయంగా రాష్ట్రంలో ప్రతి నీటి బొట్టును సద్వినియోగం చేసుకోవాలన్న సీఎం చంద్రబాబు ఆదేశాల మేరకు
కండలేరు జలాశయం నుండి నీటిని వెంకటగిరి ఎమ్మెల్యే కురుమల రామకృష్ణ లాంఛనంగా విడుదల చేశారు. ముందుగా డ్యామోత పండితులతో కలిసి ప్రత్యేక పూజలు చేసి కంట్రోల్ రూమ్ ద్వారా స్విచ్ ఆన్ చేసి నీటి విడుదలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కురుమల రామకృష్ణ మాట్లాడుతూ నీటి విడుదల ద్వారా తిరుపతి జిల్లాలో 70,000, నెల్లూరు జిల్లాలో 54,000 ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందనుందని తెలిపారు. చెన్నై నగర తాగునీటి కోసం 5 టీఎంసీలు, రాపూరు, వెంకటగిరి, శ్రీకాళహస్తి, తిరుపతి ప్రాంతాల తాగునీటి అవసరాల నిమిత్తం 2 టీఎంసీలు, స్వర్ణముఖి బ్యారేజ్కి 2 టీఎంసీలు, మేనకూరు పారిశ్రామిక వాడకు 1 టీఎంసీలు నీటిని విడుదల చేస్తున్నామన్నారు. వర్షాభావ పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని నీటి వృధా జరగకుండా రాబోయే 130 రోజుల పాటు నీటి విడుదల కొనసాగుతుందని ఆయన వివరించారు. ఈ కార్యక్రమంలో నాయకులు దందోలు వెంకటేశ్వర రెడ్డి, నల్లవడ్ల వెంకటరమణారెడ్డి, తెక్కంనేని ప్రసాద్ నాయుడు, ఎంఎంటి మధురెడ్డి, ఎస్సి సుబ్రహ్మణ్యం శర్మ, ఈఈ గజేందర్ రెడ్డి, ఏఈ అనిల్ బాబు తదితరులు పాల్గొన్నారు. మనుబోలు మండల పరిధిలోని జాతీయ రహదారిపై గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందాడు. సమాచారం అందుకున్న శ్రీ వెంకట్రావు, ఎస్ఐ శివరాకేష్లు సంఘటనా స్థలికి చేరుకుని ఆరా తీశారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ శివరాకేష్ తెలిపారు. మనుబోలు మండలం కొండూరు సత్రం పవర్ గ్రిడ్ సమీపంలో ఉన్న జాతీయ రహదారిపై బుధవారం పోలీసులు మృతదేహాన్ని గుర్తించారు. 30 నుంచి 40 ఏళ్ల వయసు కలిగిన గుర్తు తెలియని వ్యక్తి డివైడర్ను తట్టుకుని రాయి మీద పడిపోవడంతో తీవ్ర గాయాలు కావడంతో మృతి చెందారని గుర్తించారు. మృతుడు ముదురు ఆకుపచ్చ టీషర్టు, ఒక్కచాయ గీతలు కలిగిన ఆకుపచ్చ టీషర్టు ధరించి ఉన్నాడు. ఈ విషయం తెలుసుకున్న సి వెంకట్రావు, ఎస్ఐ శివరాకేష్లు మృతదేహాన్ని పరిశీలించారు. మృతుడి ఆనవాల కోసం విచారణ చేపట్టారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ శివరాకేష్ తెలిపారు. శ్రీ శివాని స్టడీ సర్కిల్ విద్యార్థులు పాలిటెక్నిక్ ఎంట్రన్స్ ఫలితాల్లో మంచి ప్రతిభ కనపరిచారని కరస్పాండెంట్ శివకుమార్ తెలిపారు. గూడూరు పట్టణంలోని శ్రీ గాయత్రి ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో జరిగిన అభినందన సభలో పాలిసెట్ ర్యాంకులు సాధించిన విద్యార్థులను అభినందించారు. వసంత కుమార్ 108, వెంకట లోకేష్ 101, వెంకట హర్షవర్ధన్ 89, కావ్య 70 మార్కులు సాధించారని, మొత్తం 23 మంది విద్యార్థులు రాష్ట్ర స్థాయి ర్యాంకులు సాధించారని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో అధ్యాపకులు, విద్యార్థులు మరియు తల్లిదండ్రులు పాల్గొన్నారు. కంగ్రాచులేషన్స్. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్వహించిన పాలిటెక్నిక్ ఎంట్రన్స్ పాలిసెట్ 2026 ఫలితాల్లో మన గూడూరు పట్టణంలోని శ్రీ శివాని స్టడీ సర్కిల్ విద్యార్థులు రాష్ట్ర స్థాయిలో అత్యుత్తమ ర్యాంకులు సాధించారు. 120 మార్కులకు గాను శివాని స్టడీ సర్కిల్ విద్యార్థి వసంత కుమార్ 108 మార్కులతో టాపర్ గా నిలవడమైంది. అలాగే వెంకట లోకేష్ 101 మార్కులు, హర్షవర్ధన్ 89 మార్కులు, కావ్య 70 మార్కులు, ఇలా మొత్తం 23 మంది విద్యార్థులు రాష్ట్ర స్థాయిలో ర్యాంకులు సాధించారు. గత 17 సంవత్సరాలుగా శివాని స్టడీ సర్కిల్ గూడూరు పట్టణంలో వేలాది మంది విద్యార్థుల ర్యాంకులుగా తీర్చిదిద్దడం జరిగింది. అందులో భాగంగా ఈ సంవత్సరం కూడా అద్భుతమైన ఫలితాలు సాధించారు. ఈ ఫలితాల సాధనకి సహకరించిన కోచింగ్ స్టాఫ్ అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు. అలాగే పేరెంట్స్ అందరికీ కూడా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ర్యాంకులు సాధించిన విద్యార్థులందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. కంగ్రాట్స్ వసంత్. గూడూరు పట్టణంలోని ప్రాంతీయ ఆసుపత్రిలో ప్రగతి సేవా సంస్థ ఆధ్వర్యంలో డాక్టర్ సిఆర్ రెడ్డి ఆరోగ్య సంజీవని ద్వారా ఎయిడ్స్ రోగులకు పౌష్టికాహారం పంపిణీ చేశారు. దాతలుగా డాక్టర్లు జనార్దన్ రెడ్డి, రోహిణి వ్యవహరించారు. ఈ సందర్భంగా సంస్థ అధ్యక్షుడు కడివేటి చంద్రశేఖర్ దాతల ఔదార్యాన్ని కొనియాడారు. ప్రతి నెల క్రమం తప్పకుండా మొదటి వారంలో ఈ సేవా కార్యక్రమం నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ విజయ్ కుమార్ రెడ్డి, సంస్థ ప్రతినిధులు కాటూరు శ్రీనివాసులు, రామోహన్రావు, రాధయ్య, రాము, శ్యామ్, కరీముల్లా, రాజశేఖర్ రెడ్డి, మల్లె కృష్ణారెడ్డి, వెంకట్రావు, విజయ్, నాగేంద్ర, ఆసుపత్రి సిబ్బంది సాయి తదితరులు పాల్గొన్నారు. ఇప్పటికే అంటే ఇదేం కొత్త కాదు, మా హాస్పిటల్లో చాలామందికి చాలా సేవ చేస్తున్నారు. ఇంకోటి ఏంటంటే మనకు ముఖ్యంగా హెచ్ఐవి పేషెంట్స్లో ఏంటంటే వాళ్ళకి ముఖ్యంగా ఇమ్యూనిటీ పవర్ తగ్గిద్ది. సో ఆ జబ్బు లక్షణమే అది. సో దానికి మందులతో పాటు బలమైన ఆహారం చాలా ముఖ్యం. అది కూడా చాలా ముఖ్యం. వాళ్ళ లైఫ్ క్వాలిటీ ఆఫ్ లైఫ్ని పెంచడానికి కానీ లేదంటే రికవరీకి హెల్ప్ చేయడంలో కానీ ఆహారం, పోషకాహారం చాలా ముఖ్యమైనవి.
సో అది నెల నెల సప్లై చేస్తూ ఎంతో సహాయం చేస్తున్న మన ప్రగతి సేవా సంస్థ వారికి చాలా చాలా ధన్యవాదాలు తెలుపుతున్నాను మరియు ప్రత్యేక అభినందనలు తెలుపుతున్నాను. సో అదేవిధంగా ఇప్పుడు ఎండాకాలం కాబట్టి ఇది సపరేట్గా చెప్పనవసరం లేదు. అందరూ జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా ఏజ్ పెద్దవాళ్ళు వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఉదయం పూట ఏది ఎమర్జెన్సీ పనులు ఉంటే తప్పితే 11 నుంచి 4 దాకా, 12 నుంచి లేకపోతే 4 దాకా ఇంట్లోనే ఉండడం. జనార్దన్ రెడ్డి గారు అదేవిధంగా డాక్టర్ రోహిణి మేడం గారి సంపూర్ణ సహకారంతో లైఫ్ టైం ప్రాజెక్టు ఈ ఒక కార్యక్రమాన్ని ఇస్తున్న డాక్టర్లిద్దరికి ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ, ఎందుకంటే వాళ్ళు ఏ ఒక సంవత్సరానికో 2 సంవత్సరాలకో కాకుండా లైఫ్ టైం ప్రాజెక్ట్ని మనకు అందజేసిన డాక్టర్ రోహిణి మేడం గారు, డాక్టర్ జనార్దన్ రెడ్డి గారికి మరి ప్రగతి కుటుంబం తరఫున ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ, ఇంకా ముందు మంచి కార్యక్రమాలని చేపట్టాలని, ఆరోగ్యరీత్యా బాగుండాలని భగవంతుని కోరుకుంటూ, ఇక్కడ మనకు హాస్పిటల్ నుంచి విజయ్ కుమార్ రెడ్డి గారు డాక్టర్ గారు వచ్చారు. మీకు కొన్ని సూచనలు కూడా ఇస్తారు. డాక్టర్ గారికి కూడా ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ, ఇక్కడ మీరు చేయాల్సిందంతా ఒకటే, గవర్నమెంట్ హాస్పిటల్లో మంచి మెడిసిన్స్ ఇస్తున్నారు. ఈ పౌష్టికాహారాన్ని మీరు ఇమ్యూనిటీని పెంచుకునే దానికి చక్కగా వాడుకోండి. క్రమేణా మీరు అప్పటికి ఇప్పటికి చాలా తేడా కనబడింది. ఈ సంతోషాన్ని మాకందరికి కూడా ఇస్తుంది. అదేవిధంగా మీరు ఈ ఎండల్లో ఎక్కువగా తిరగకుండా ఉదయం మాత్రమే డి విటమిన్ వచ్చేదానికి ఎండలో కొద్దిసేపు ఉండి ఎప్పుడు ముందుంటుందని మేము ఎప్పుడు కూడా నిరూపిస్తూ ఉంటాం. ఈ కార్యక్రమం యొక్క ఉద్దేశం ఏంటంటే, ఎవరైతే HIV పాజిటివ్ వ్యక్తులు ఉన్నారో వాళ్ళ జీవన కాలాన్ని పెంచడం కోసం కాస్త ఫలవృద్ధికరమైన ఆహారం ఇస్తే వాళ్ళ ప్రమాణం పెరుగుతుందన్న ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతూ ఉంది. సిఆర్ రెడ్డి గారు, రోహిణమ్మ గారు అనేక రకాల కార్యక్రమాల్లో వారి పేరు మీద నిర్వహిస్తూ ఉంటారు. మా సంస్థ ద్వారా చేస్తున్నటువంటి ఈ కార్యక్రమం ద్వారా వారు దాతగా వ్యవహరిస్తున్నారు. ఇదే కాదు, చాలా కార్యక్రమాలకి రోహిణమ్మ గారు ఇచ్చేసి ప్రగతి సేవా సంస్థలో ఒక కుటుంబ సభ్యురాల్లాగా ప్రగతి సేవా సంస్థను ప్రోత్సహించడం నాకెంతో ఆనందాన్ని. గూడూరు పట్టణంలోని కర్నాల వీధులు వెలసిన శ్రీ చెన్నకేశ్వర స్వామి దేవాలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా స్వామి అమ్మవార్లకు వివిధ రకాల సుగంధ ద్రవ్యాలతో స్నాపన తిరుమంజనం వైభవంగా నిర్వహించారు. అనంతరం స్వామివారి పుష్కరిణిలో చక్ర స్నానాన్ని అర్చకులు సాంప్రదాయబద్ధంగా చేశారు. భక్తులు పుష్కరిణిలో పవిత్ర స్నానమాచరించి స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. अजित कुमार नामदेस्य श्रीमन् श्रीरंग श्रीयमन भद्रवामनदिनं संवर्धय नमः श्री
నాయుడుపేట పట్టణంలో కొలువుతీరి ఉన్న శ్రీ పోలేరమ్మ జాతర మహోత్సవం గత 3 రోజులుగా అత్యంత వైభవంగా జరుగుతోంది. చివరి రోజైన బుధవారం నాడు పోలేరమ్మ తల్లిని విశేషంగా అలంకరించి ప్రత్యేక పూజలు చేశారు. ఆలయాన్ని వివిధ రకాల పూలతో అందంగా తీర్చిదిద్దారు. తెల్లవారుజాము నుండి అమ్మవారి దర్శనానికి భక్తులు క్యూ కట్టారు. వివిధ ప్రాంతాల నుండి భక్తులు తరలి రావడంతో ఆలయ ప్రాంగణం కిటకిటలాడింది. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండేలా పోలీసు దేవాదాయ శాఖ అధికారులు చర్యలు చేపట్టారు. ఉత్సవాల సందర్భంగా అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. డెక్కిలి మండలం దగ్గోల గ్రామంలో వెలసిన భగవాన్ శ్రీ తీర్థ వెంకయ్య స్వామి విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవ కార్యక్రమం బుధవారం వైభవంగా నిర్వహించారు. ఈ నెల 2వ తేదీ నుండి పూజాది కార్యక్రమం ప్రారంభమయ్యే అగ్ని ప్రతిష్ట, జలాదివాసం, యంత్రాలకు అభిషేకం, మృత్యుంజయ శాంతి, పౌష్టిక హోమాలు, రుద్రాభిషేకాలు, పుష్పాదివాసం వంటి పూజలు జరిగాయి. యంత్ర ప్రతిష్ట అనంతరం విగ్రహ ప్రతిష్ట, ప్రాణ ప్రతిష్ట, బలిహరణ, పూర్ణాహుతి కార్యక్రమాలు వైభవంగా నిర్వహించారు. భగవాన్ వెంకయ్య స్వామి ఆశ్రమ నిర్వాహకులు రమణానంద స్వామి ఆధ్వర్యంలో వేడుకలు గ్రామస్తుల సహాయ సహకారాలతో జరిగాయి. వెంకయ్య స్వామి విగ్రహ ప్రతిష్ట మహోత్సవ కార్యక్రమాలు గాలిపాలెం చిన్న వెంకయ్య స్వామి ఆధ్వర్యంలో జరిగాయి. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. తల్లి తండ్రి గురువు దైవము పెద్ద చిన్న పుణ్యము పాపము సత్యం అసత్యం ఎన్ని గమనించుతూ నడుచుకున్న వాళ్ళు అప్పుడు మానవత్వంగా మనిషిగా బతికినట్టు ఆయన చెప్పింది వెంకయ్య స్వామి చెప్తుంది. కాబట్టి భగవంతుడు స్థానంలో వచ్చినప్పుడు నిశ్చలంగా భగవంతుడి గురించి చెప్పే విషయాలు, భగవంతుడికి జరిగే కార్యక్రమాల్లో మనసు నిమగ్నమయ్యి. గూడూరు పట్టణంలో బుధవారం నాటి బంగారం వెండి ధరలను డి గూడూరు పాన్ బ్రోకర్స్ అసోసియేషన్ ప్రతినిధులు వెల్లడించారు. గ్రాము బంగారం ధర 14,318 రూపాయలు కాగా 8 గ్రాముల ధర 1,14,544 రూపాయలుగా ఉంది. అలాగే 10 గ్రాముల మోస బంగారం ధర 1,51,500 రూపాయలు పలికింది. ఇక వెండి గ్రాము ధర 261 రూపాయల 50 పైసలుగా ఉందని అసోసియేషన్ ప్రతినిధులు తెలిపారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. మహానాడుకు తరలిరండి. కొడవలూరు మండలంలోని ఇఫ్కో కిసాన్ సజ్జ వేదికగా 3 రోజుల పాటు నిర్వహించిన మహానాడు కార్యక్రమానికి భూమి పూజ చేసిన మంత్రులు, ఇతర ప్రజా ప్రతినిధులు. అనంతరం మాట్లాడిన గూడూరు ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్.
రోడ్డు ప్రమాదంలో గుర్తు తెలియని వ్యక్తి మృతి. మనుబోలు మండలం కొండూరు సత్తం పవర్ గ్రిడ్ సమీపంలోని జాతీయ రహదారిపై ఘటన. సంఘటనా స్థలిని పరిశీలించిన సిఐ వెంకట్రావు, ఎస్ఐ శివరాకేష్ సిబ్బంది. రబీ పంట అవసరాల కోసం నీటిని విడుదల చేశాం. రైతుల సంక్షేమే ధ్యేయంగా సీఎం చంద్రబాబు ఆదేశాల మేరకు కండలేరు డ్యాం నుండి నీటిని విడుదల చేసిన అనంతరం మాట్లాడిన వెంకటగిరి ఎమ్మెల్యే కురుగుండ్ల రామకృష్ణ. చెన్నకేశవుడికి వైభవంగా చక్ర స్నానం. గూడూరు పట్టణంలోని కర్నాలి వీధిలో కొలువైన శ్రీ చెన్నకేశవ స్వామి దేవాలయ పుష్కరంలో జరిగిన విశేష పూజల్లో పాల్గొని స్వామి వారిని దర్శించుకున్న భక్తులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే శివాబ్ న్యూస్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.